ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో హాట్ గా చర్చ జరిగింది. బతుకమ్మ చీరల పంపిణీలో అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించగా ఏ విచారణకైనా తాము సిద్దమని కేటీఆర్ ప్రకటించారు. గత సర్కార్ తీరు వల్లే నేతన్నల ఆత్మహత్యలని పొన్నం ప్రభాకర్ విమర్శిస్తే చనిపోయిన వాళ్లందరినీ ఆదుకోవాలని కేటీఆర్ కోరారు. సుదీర్ఘ ప్రసంగాలు తప్ప బీఆర్ఎస్ నేతలు ఏవైనా విలువైన సూచనలు ఇచ్చారా అని ప్రశ్నించారు మంత్రులు. శాసనసభ సమావేశాలు వాడివేడిగా కొనసాగాయి. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. 10 నెలలు పూర్తి కాని తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ విషం చిమ్ముతుందని ఫైరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. గత 10 ఏళ్లలో అన్ని రంగాల్లో అవినీతి చేశారని ఆరోపించారు. బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ను బినామీలకు అప్పగించి సూరత్ నుంచి కిలో లెక్కన తెచ్చి పంచారని ఆరోపించారు. ఎయిర్పోర్టుకు ఎంఎంటీఎస్ నిర్మిస్తామని కేంద్రం అంటే తిరస్కరించింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. రాజకీయ కోణంలో విషం చిమ్మడం తప్ప విలువైన సూచనలు ఎప్పుడైనా ఇచ్చారా అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు ఎంఎంటీఎస్ నిర్మిస్తామంటే వద్దని తిరస్కరించిన మాట వాస్తవమా కాదా? ప్రతి విషయం రాజకీయ కోణంలో విషం జిమ్ముడు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు ఏమైనా సూచన చేసిండ్రా? ఇట్లా ఉంటే ప్రజలు అక్కడ కూడా ఉండనియరు అధ్యక్ష. బతుకమ్మ చీరల పంపిణీ మొదలు పెట్టినప్పుడు సూరత్ నుంచి చీరలు తేవడం వాస్తవమేనన్నారు కేటీఆర్. బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వాలంటే 9 నెలల ముందే ఆర్డర్ ఇవ్వాలని, దసరా ముందు ఈ స్కీమ్ ప్రారంభించడంతో కొంత సరుకును సూరత్ నుంచి తెచ్చామని వివరించారు. అది కూడా టెండర్లు పిలిచి తీసుకున్నామన్నారు. మొదటి సంవత్సరం ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు చెప్పింది పాక్షికంగా వాస్తవం. ఏమైంది? ఆర్డర్ నిర్ణయం లేటుగా తీసుకున్నప్పుడు ఏమైంది? మరి ఈసారి మనం మొత్తం వీడికెళ్ళి సిరిసిల్లకెళ్ళి చేయలేము. కొంత మేరకు అవసరమైతే బయట నుంచి, ఎందుకంటే 1 కోటి చీరలు తేవాలి. 1 కోటి చీరలు అక్కడ ఉన్న మగ్గాల మీద మొత్తంగా మొదటి సంవత్సరం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగింది. కాబట్టి రాష్ట్రం క్యాన్సర్ రోగిలా దివాలా తీస్తుందని సీఎం మాట్లాడటం తగదన్నారు కేటీఆర్. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చామని పదే విమర్శించడంపై మండిపడ్డారు. జీతాలిచ్చేందుకు అప్పులు తెస్తున్నామని ఆర్థిక మంత్రి బట్టి ఓవైపు ప్రకటనలు చేస్తుంటే మరోవైపు రెవెన్యూ మిగులు అని బడ్జెట్లో చూపడం ఏంటని ప్రశ్నించారు. మంత్రుల వ్యాఖ్యలు తప్ప బడ్జెట్ లెక్కలు తప్ప అని ప్రశ్నించారు కేటీఆర్. పెట్టుబడులను ఒక దిక్కు మీరే అంటున్నారు, మొత్తం బీజేపీకి పెట్టుబడి ఆయనే పెడతాడు. డబుల్ ఇంజన్ అంటే ప్రధాని అదాని అని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మళ్ళీ అదానికేమో రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్తున్నారు. ఇది ఎక్కడి నీతి, ఎక్కడి న్యాయం చెప్పాలా? వారే చెప్పాలా? ఇంటింటికి ఉద్యోగం పేరుతో బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్లు మభ్యపెట్టారని విమర్శించారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ నేతలు ఓయూకు వెళ్లలేని దుస్థితి తెచ్చుకున్నారని అన్నారు. ధరణి పేరుతో పేదలకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. ఆశా కార్యకర్తలు, అంగన్వాడీల తల్లిదండ్రులకు పింఛన్లు తీసేసింది కేసీఆర్ సర్కారేనని మంత్రి సీతక్క విమర్శించారు. గత ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేకనే కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారన్నారు. మే నాయకుల కుటుంబాలు, వాళ్ళ తమ్ములు, అన్నలు వాళ్ళు తీసుకున్నారు కార్పొరేషన్ల పేరు మీద, వాళ్ళ కుటుంబంలో పెన్షన్ తీసుకున్నారు ఉద్యోగం వస్తుందని. కానీ వేరే చిరు ఉద్యోగుల యొక్క తల్లిదండ్రుల పెన్షన్ మాత్రం మీరు తీసేసారు సార్. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు వాస్తవాలు చూసుకోవాలి. ప్రతిసారి కాంగ్రెస్ మేనిఫెస్టోను బీఆర్ఎస్ కాపీ కొట్టిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. దళితుడిని సీఎం చేస్తారని మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీకి సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. విలువైన సూచనలు ఇవ్వకుండా సత్యదూరమైన ప్రసంగాలు వద్దని సూచించారు. అన్ని విషయాలు కూడా మాట్లాడారు సార్. సత్యదూరమైనవి కూడా అన్ని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మేము మేనిఫెస్టో పరంగా తీసుకున్న అంశాలను కూడా వారు ప్రస్తావన తీసుకొచ్చారు అధ్యక్ష. వారు కూడా మేనిఫెస్టో పెట్టారు. ఎవరు నమ్మినారు అధ్యక్ష? ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో రేవంత్ రెడ్డిని కేటీఆర్ ఏకవచనంతో సంబోధించడంతో సభలో గందరగోళం నెలకొంది. సభా నాయకుడిని ఏకవచనంతో సంబోధించడం సరైంది కాదని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. రేవంత్ తనకు 18 ఏళ్లుగా తెలుసని, ఆయన తనకు మంచి మిత్రుడని కేటీఆర్ బదులిచ్చారు. సీఎంను ఏకవచనంతో పిలిచినందుకు ఎవరైనా బాధపడి ఉంటే తన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. టు అడ్రస్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ as చీఫ్ మినిస్టర్, హీ వాజ్ అ ఫ్రెండ్. సో ఒకసారి ఏదో పొరపాటున నోరు జారి రేవంత్ అన్నాను, దానికి మీకు బాధ అయితే నేను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్తున్నాను. జీవో 1తో చేనేతలను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆత్మహత్యలు లేని నేతన్నలుగా తీర్చిదిద్దేందుకు అందరి సహకారం అవసరమన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్లే చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. మొత్తం వస్త్ర ఉత్పత్తులన్నింటినీ కొనుగోలు చేయాలనేటువంటి విధంగా మేము వచ్చినాక జీవో తీసుకొచ్చిన అందరికీ మీకు తెలుసు. ఆ విధంగా అక్కడ వారిని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. తప్పకుండా మీ కన్సర్న్, మాకున్నటువంటి బాధ్యత, మీలాంటి మార్గదర్శకత్వంలో ముఖ్యమంత్రి గారి సూచన మేరకు తప్పకుండా సిరిసిల్ల చేనేత కార్మిక వర్గానికి సంబంధించి ఆనాటి నుంచి ఉన్నటువంటి సమస్యలన్నిటి మీద ఒక సమగ్రంగా చర్చ చేసి ఒక మంచి మార్గదర్శకత్వాన్ని ఇచ్చి ఆత్మహత్యలు లేని నేతన్నలుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని
కమిషన్ల కోసమే ప్రాణహిత చేవెళ్లను డిజైన్ మార్చారని ఆరోపించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో చెన్నూరు, మంతని, మంచిర్యాల సెగ్మెంట్ల రైతులకు ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో ఏటా రైతులు నష్టపోతున్నారన్నారు. కేవలం రీడిజైన్ చేసి కమిషన్లు దోచుకోవడానికి కాళేశ్వరంకి డైవర్ట్ చేయడం జరిగింది. అంతేగాక ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన బ్యాక్ వాటర్స్ ఏదైతే వచ్చి చెన్నూరు, మంతని, మంచిర్యాల్ ఈ 3 నియోజకవర్గాలలో బ్యాక్ వాటర్స్ వలన రైతులు చాలా నష్టపోవడం జరిగింది. పనిలేక ఆర్టీసీ బస్సుల్లో మహిళలు తిరుగుతున్నట్లు బీఆర్ఎస్ నేతలు వీడియోలు క్రియేట్ చేస్తున్నారని, అలాంటి చర్యలపై ప్రభుత్వం కఠినంగా ఉంటుందని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే సహించబోమన్నారు. అవహేళన వీడియోలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు పొన్నం. ఎవరెవరైతే మహిళలను అవమానపరిచే విధంగా సామూహికంగా బస్ ప్రయాణం చేసిన 70 కోట్ల మంది ఇది ఏం పనిలోకి ఎల్లిపాయలు తీసుకోవడానికో, బ్రష్ చేసుకోవడానికో, వాటికి ఎడిపోతున్నా అంటే అట్లా ప్రయాణం చేస్తున్నా అనే విధంగా అవహేళన వీడియోల మీద చర్యలు తీసుకోవాలి.